చూడండి ఫ్రెండ్స్, ఏంటి ఫ్రిడ్జ్ చూస్తున్నారు అనుకుంటున్నారా? ఇవాళ అయితే వీడియో ఏం లేదండి. ఫ్రిడ్జ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అండి. చూడండి, నేనైతే క్లీన్ చేశాను. ఇదైతే ఎలా క్లీన్ చేశానో ఏంటో అనేది అయితే ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే. చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేటీస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అండి. ఇవాళ అయితే వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ అయితే ఎలా క్లీన్ చేసుకోవాలో అనేది అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో చూడండి. చూడండి, చాలా రోజులు అయింది కడుక్కోక. చూడండి మొత్తం ఎలా డస్ట్ పడిందో. ఇదైతే మొత్తం ఎలా క్లీన్ చేయాలో ఏంటో అనేది అయితే ఇవాళ వీడియో అయితే ఇదే అండి. మొత్తం ఇక్కడంతా డస్ట్ పడింది, ఇక్కడంతా ఇదైతే క్లీన్ చేసుకోవాలి. పైన కింద మొత్తం అంతా అయితే క్లీన్ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా త్వరగా కూడా చేసుకునే టిప్ అండి. అందరికీ యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు. చేసుకోవడానికి అయితే ఒక లిక్విడ్ అయితే చేసుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా వాటర్ అండి, హాట్ వాటర్ అయినా వేసుకోవచ్చు. కొద్దిగా వేసుకొని అలానే వంట సోడా ఇంట్లో ఉంటుంది కదా, వంట సోడా వేసుకోవాలి. అలానే హాఫ్ లెమన్ కూడా వేసుకుంటే ఫ్రిడ్జ్లో వాసన అలా వస్తూ ఉంటాయి కదండి. ఇప్పుడు ఈ లిక్విడ్తో మనం అయితే తుడిచామంటే స్మెల్ అంతా పోయి మంచిగా క్లీన్గా ఉంటుందండి. అందుకోసమే ఈ లిక్విడ్ అయితే ఫస్ట్ మనం చేసి పెట్టుకున్నామంటే త్వరగా అయిపోతుంది. మన ఫ్రిడ్జ్ కూడా కొత్త దానిలా మెరుస్తుంది. దీన్ని అయితే బాగా కలిపేసుకోవాలి. అండి, ఇప్పుడు దీంతో మనమైతే ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి కాటన్ బట్టతో అయితే మనం త్వరగా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి. ఈ బట్ట కూడా తీసుకుంటున్నాము. ఇదైతే ఇలా క్లీన్ చేసేసుకున్నాము. ఇప్పుడైతే ఇవన్నీ అయితే ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మాదైతే ఇలా తీయడానికి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇదైతే క్లీన్ చేసేసుకోవాలి. బొంబాయిగా అంతా ఇక్కడ పెట్టేసాము. ఇప్పుడైతే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాక ప్లగ్ అయితే ఆఫ్ చేస్తున్నాను అండి. లైటింగ్ అయితే కనపడదనేసి ఇప్పుడు వరకు అయితే పెట్టాను. ఇప్పుడు ఇది కూడా తీసేసుకోవాలండి. చూసారా, ట్రేస్ అయితే ఇలా తీసుకోవడానికి అనుకూలంగా ఉంది. ఇదైతే జాగ్రత్తగా తీసేయాలి. ఇవి గ్లాస్ అండి. చూసారా, మొత్తం 5 ఉన్నాయండి. అయితే నరకలు అయితే చాలా ఉన్నాయి. ఇదైతే వెజిటేబుల్ ట్రే. చూసారా, ఇది ఇలా ఉందో హాట్ వాటర్. ఇది ఇలా ఐస్ గడ్డ కట్టింటుంది కదా, ఐస్ అయితే ఇందులో హాట్ వాటర్ అయితే వేసేస్తే త్వరగా అయితే మెల్ట్ అవుతుందండి. హాట్ వాటర్ అయితే వేసేస్తున్నాము. త్వరగా అయితే మెల్ట్ అయ్యి ఇది ఐస్ అంతా వెళ్తుంది. చూసారా ఫ్రెండ్స్, ముందే మనం లిక్విడ్ అయితే చేసి పెట్టుకున్నాం కదా, ఇదైతే ఇందులో ఇలా మొత్తం అయితే అద్దేసి ఇప్పుడు తుడుచుకోవడం. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మనకు ఖాళీ టైం ఉన్నప్పుడు ఇలా చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ కూడా చాలా క్లీన్గా అవుతుంది, కొత్త దానిలో ఉంటుందండి. ఒక 1 మంత్కి ఒకసారి అలా చేసుకున్నామంటే ఫ్రిడ్జ్ నీట్గా బాగుంటుంది.
తీరిక చేసుకొని క్లీన్ అయితే చేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో అయితే స్మెల్ వస్తుంటుంది, అవి అవంతా పోతాయి. సరికి ఇలా పోతుంది చూసారా. చూపిస్తున్నాను ఒకసారి అయితే అనేస్తే సరిపోతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్ అయిందో, కొత్త దానిలా ఉంది కదా సేమ్. అయితే ఇక్కడ క్లీన్ చేసేసుకుందాము. ఫ్రిడ్జ్ డోర్కి అయితే మనం ముందుగా చేసుకున్న లిక్విడ్ ఇక్కడైతే బోర్డ్ ఇక్కడైతే సాంబార్ పౌడర్ అయిపోతుంది కదా కొద్దిగా. అన్నీ అయితే ఇలా క్లీన్ చేసేసుకోవడము. ఒకసారి తడి బట్టక ఒకసారి పొడి బట్టక తీసుకున్నామంటే సరిపోతుంది. ఇంతే అండి, చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇలా క్లీన్ చేసుకోవాలి. ఒకసారి తడి బట్టతో ఒకసారి పొడి బట్టతో తోడ్చండి, మొత్తం క్లీన్ అయిపోతుంది. ఇప్పుడైతే ఈ ఎడ్జెస్ చూడండి చాలా బ్లాక్గా ఉన్నాయి. ఇప్పుడు ఇది ఎలా క్లీన్ చేస్తామో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ బర్డ్తో అయితే ఇలా క్లీన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, 9 ఉంది. ఇప్పుడైతే ఇంకొక దాంట్లో అయితే ఇలా వేస్తాను. ఇలా అయితే మొత్తం క్లీన్ చేసుకొని బ్రష్తో ఈ లిక్విడ్ వేసుకొని పాత బ్రష్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారా బ్లాక్గా ఉండేదంతా పోతుంది. మనకు ఫ్రిడ్జ్ అయితే కొత్త దానిలో మురికంతా పోయి కొత్త దానిలో కనిపిస్తుంది. ముగ్గురు పిల్లలతో పని చేసుకోలేక చాలు తడుపుతుంది. చూడండి ఫ్రెండ్స్, బ్లాక్ ఉండేదంతా పోయింది. ఇప్పుడైతే ఎడ్జెస్ కూడా క్లీన్ అయ్యాయి. ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. కొత్త దానిలో మెరుస్తుంది. ఇక్కడైతే హ్యాంగర్స్కి చూసాము మొత్తం అయితే క్లీన్ చేసేసి ఇప్పుడైతే ఒక తడి బట్టతో చేసుకున్నాను. పొడి బట్టతో ఒకసారి ఉన్నామంటే మొత్తం అయితే క్లీన్ అయిపోతుంది. అయితే మాదైతే 3 స్టార్ అండి.
మేము కొన్ని 3 ఇయర్స్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా అయితే క్లీన్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇది సారీ ఫస్ట్ ఈ చిన్నవి అయితే కడిగేస్తాను. ఇక్కడైతే వాటర్ అయితే ఇప్పుడు వస్తున్నాయి. చూడండి ఫ్రెండ్స్, సబ్బుతో అయితే ఇలా క్లీన్ చేసుకోవడము. ఇలా ఉంటే అలానే చేసి పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మొత్తం తీసేసాం కాబట్టి ఇలా కడుక్కుంటే నీట్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా కడిగేసి పెట్టుకోవడమే. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే వెజిటేబుల్స్ ఇప్పుడు ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే కొద్దిసేపు ఆరనివ్వాలి. తడితో పెడితే వాసన అయితే వస్తుంది కాబట్టి ఇవి కడుక్కొని కొద్దిగా జాగ్రత్త తోడుచుకున్నామంటే త్వరగా అయితే క్లీన్ అయిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక్కొక్కటిగా వేయాలి. చూసారు, ఇలా వాటర్ కలిపి కడిగేసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ అయితే ఇలా క్లీన్ చేస్తుంది. మొత్తం వాటర్ లేదంటే చూసారా ఇంతా కూడా ఇలానే క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇలా ఇక్కడంతా క్లీన్ చేసేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టేసుకోవడమే. ఇలా మొత్తం 3 ప్లేట్స్ కూడా ఇలానే పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఇది గ్లాసెస్ కదా, పగిలిపోతే చాలా కష్టం. ఇదైతే వెజిటేబుల్స్ అండి. త్వరగా అయితే ఇప్పుడు పెట్టేసుకున్నాము. మొత్తం క్లీన్ అయితే చేసేసాము. డబ్బాలు ఏమన్నా ఉంటే ఇలా ఫస్ట్ పెట్టేసుకోవాలి.
మొత్తం అయితే ఇలా క్లీన్ చేసి అయితే పెట్టేసాము అన్నీ. ఇదే అయిపోయాను. ఇదండి ఇవాళ వీడియో. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేది మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.